హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. అయితే ఢిల్లీలో ఉంటానండి. ఢిల్లీ నుంచి ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. బై రోడ్ అంటే బై రోడ్ పంపిస్తాను, కంటైనర్ అంటే కంటైనర్ కేసు పంపిస్తాను సార్. ఈ రోజు మీ ముందుకి హోండా సిటీ తీసుకొచ్చిన ఎస్వి వేరియంట్, మిడిల్ వేరియంట్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, మెరూన్ కలర్ బండి. ఎక్సలెంట్ ఉంది సార్ కండిషన్. 82,000 కిలోమీటర్లు, సింగిల్ ఓనర్. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి బండి. ఓనర్ గారు అయితే ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్ అండి, లాయర్ గారు. ఇక్కడ సింగిల్ ఓనర్ అండి. ఇన్సూరెన్స్ అవైలబుల్ గా ఉంది. చాలా అంటే చాలా నీట్ గా ఉందండి బండి. ఇంజిన్ పొజిషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. పికప్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజిన్ లో కానీ, సస్పెన్షన్ కానీ ఎక్సలెంట్ మెయింటైన్ చేశారు. బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది, చూసుకోవచ్చు. మెరూన్ కలర్ లో ఉంది బండి. లైనింగ్ చూసుకోండి, పేస్టింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి. పిల్లర్స్ చూసుకోండి, పంచింగ్ చూసుకోవచ్చు. ఒరిజినల్ ఉన్నాయి పిల్లర్లు. సీట్ కవర్లు 100% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, కనపడినట్టు చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ వచ్చేసి 100కి 60-70% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, మెయింటైన్ చేశారు. ఎస్వి వేరియంట్ అండి, మిడిల్ వేరియంట్ బండి చూసుకోవచ్చు. డిక్కీ పేస్టింగ్ చూసుకోండి, ఒరిజినల్ అండి, రీప్లేస్మెంట్ లేదు. డిక్కీ కూడా ఆల్ ఒరిజినల్, పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. స్టెఫ్నీ 100కి 90% అయితే స్టెఫ్నీ ఉండడం జరిగింది సార్. ఒక్కసారి యూజ్ చేశారు అంతే, చూసుకోవచ్చు. నీట్గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ తప్పించి అన్ని ఒరిజినల్ గ్లాస్ అండి, ఒరిజినల్ డోర్లు. ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది అంతే. బంపర్లకి అయితే రెండు బంపర్లకి పెయింట్ అయిందండి, టచ్అప్ అయింది. కామన్ ఇక్కడ బంపర్లకి టచ్అప్ అవడం. పేస్టింగ్ చూసుకోవచ్చు, డోర్ పేస్టింగ్ చూసుకోండి, లైనింగ్ చూసుకోండి, ఒరిజినల్ ఉంది. ఆల్ ఒరిజినల్ గ్లాసులు అండి, ఫ్రంట్ గ్లాస్ తప్పించి హోండా గ్లాసులే అన్ని చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్. లైనింగ్ చూసుకోండి. ఇంజన్ కూడా చూపిస్తాను. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఫ్రంట్ది 50-60% అయితే ఫ్రంట్ టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది సార్. సస్పెన్షన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఓకే ఉంది, హార్డ్ లేదండి. హోండావే జెన్యూన్ చూసుకోండి. బండితో పాటు వచ్చిన షాకర్స్. బంపర్కి అయితే టచ్అప్ అయిందండి, పెయింట్ అవడం కామన్ బంపర్కి. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, చూసుకోవచ్చు. మార్చి 4 రిజిస్ట్రేషన్, 2016. హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో లాయర్ అండి, చూసుకోవచ్చు. బండి ఆప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీతో వచ్చిన పేస్టింగ్ ఆప్రాన్. లెగ్స్ చూసుకోండి. రేడియేటర్ పట్టి కూడా ఏది రీప్లేస్ కాలేదు. ఆప్రాన్స్ చూసుకోవచ్చు. లెగ్స్ చూసుకోండి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. కంప్రెసర్ ఓకే, ఏబిఎస్ వస్తుంది బండికి. సీల్డ్ ఇంజిన్ అండి, చూసుకోండి. పేస్టింగ్ చాలు కూడా, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి ఎక్కడ. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్ కదా, ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ అయితే లేదండి బండికి. బంద్ కర బంద్. ఎస్ఎఫ్ సోనిక్ బ్యాటరీ ఉంది, చూసుకోవచ్చు. ఆల్ ఒరిజినల్ అండి, ఆల్ ఒరిజినల్ బండి మాత్రం. ఇంజన్ ఓకే ఉంది, పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది సార్. లెగ్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రేడియేటర్ చూసుకోవచ్చు, గ్రిల్ చూసుకోండి. కింద ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్. ఇంజన్కి ఓకే ఉంది బండి. బంద్ కర్ర. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. బండి ఆల్ ఒరిజినల్ అండి, ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్ అయింది. బంపర్కి టచ్అప్ అయింది సార్. స్క్రాచ్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు, చిన్న చిన్నవి కనపడినట్టు ఉంటాయి అంతే, అవి కనిపించవు పెద్ద. టైర్లు 60-70% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది సార్. షార్ప్ ఫిన్ యాంటీనా వస్తుంది. రూఫ్ కూడా ఓకే ఉంది, రూఫ్ చూసుకోవచ్చు.
ఒరిజినల్ గ్లాసు హోండాది. స్టెప్నీ అయితే 80-90% అయితే స్టెప్నీ ఉండడం జరిగింది సార్. ఐడిటెక్ ఇంజన్, హోండాది డీజిల్ ఇంజిన్ అంటే ఐడిటెక్ సార్, అన్నిటికి ఒకే ఇంజిన్ వస్తుంది 1.5 cc. బండి పొజిషన్ అంతా ఓకే ఉంది సార్. ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చూసుకోవచ్చు 82,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అండి. ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం. ఇంజన్ నాయిస్ లేదు. మెయిన్ కంపెనీ ఆడియో సిస్టమ్ వస్తుంది హోండాది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ చూసుకోవచ్చు. ఏసీ చిల్డ్ ఉంది సార్. డాష్ బోర్డ్ చూసుకోండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది. చూసుకోవచ్చు. 6 స్పీడ్ గేర్స్ అండి. చూసుకోండి, రివర్స్తో కలిపి 7 గేర్లు వస్తాయి. సీట్ కవర్లు చూసుకోండి, 180% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. హ్యాండ్ రెస్ట్ వస్తుంది. రూఫ్ చూసుకోండి, నీట్గా మెయింటైన్ చేశారు బండి. సింగిల్ ఓనర్ బండి అంటే ఇలాగ ఉంటాయండి ఢిల్లీలో. ఓనర్ మారితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ సింగిల్ ఓనర్ బండి కాబట్టి ఇలాగే ఉంటాయి సార్. బండి అయితే సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుంచి అలాంటి నాయిస్ లేదు. స్టీరింగ్ దాకా ఓకే ఉంది. ఇవో టచ్ అండి, టచ్ కంట్రోల్, అంతా బటన్స్ కాదు, జస్ట్ టచ్ చేయడమే అంతే. అంతా ఓకే ఉంది సార్ బండి. ఆటోమేటిక్ ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్. చూసుకోవచ్చు, అన్ని వర్కింగ్ లో ఉన్నాయి. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంచెం అవుతా ఉంటాయి, అది కూడా ఏదన్నా ఉంటే చూపిస్తాను సార్. ఇది దీనికైతే అన్ని పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి, ఏది స్టక్ అవ్వలేదు, అంతా ఓకే ఉంది. సౌండ్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. ఏసీ చిల్డ్ ఉంది సార్. 82,000 తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్తో నడిచింది బండి. క్రూజ్ కంట్రోల్ అన్నీ వస్తాయి దీనికి. టాప్ ఎండ్ లోనే వస్తాయి కొన్నిటికైతే. ఎస్వి వేరియంట్ ఇది. టెస్టింగ్ అంతా ఓకే ఉంది, పంచింగ్ ఓకే ఉంది, పిల్లర్స్ అన్ని ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని వర్కింగ్ లో ఉన్నాయి సార్ బండి అయితే. చూసుకోండి. ఈ బండి అయితే హోండా సిటీ అండి, 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ అండి. సింగిల్ ఓనర్ బండి, 82,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్తో నచ్చిన బండి. ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది సార్. దీని ధర వచ్చేసి 3,65,000గా చెప్తున్నారు సార్. కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది, ఎక్కువైతే ఉండదు సార్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇక్కడైతే ఢిల్లీ, యూపీ, హర్యానా బళ్ళు అయితే ఫైనాన్షియల్ అయితే రావు సార్. ఫైనాన్షియల్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ అయితే రావండి, ఫుల్ పేమెంట్ చేయాల్సిందే. ఇక్కడ ఫుల్ పేమెంట్ చేశాకే ఇక్కడ కంటైనర్ ఎక్కిస్తాం. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పెడితే దాని మీద ఎన్ఓసి అప్లై చేసిన తర్వాత ఇక్కడ కంటైనర్ ఎక్కిస్తాం సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి సార్. ఫుల్ పేమెంట్ కట్టేలాగైతేనే చేయండి. ఓకే సార్.